3 రకాల కోళ్ళు ఉంటాయి. 3 రకాలు. కావేరి అని, సోనాలి అని, లోకల్ అని, తమిళనాడు ఇట్లా 4 రకాల కోళ్ళు ఉంటాయి సార్. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక రకం ఇస్తుంది. కస్టమర్కి వచ్చేసి 320 దాకా ఇచ్చేస్తాం. మన ప్రైస్ తక్కువే. ఓకే. ఎక్కువ ఏమి ఉండదు, తక్కువ రేటుకి మేము ఇచ్చేస్తాం ఇవి. సో ఎప్పుడు పెట్టిరన్నా ఇది? ఇది 6 years అయింది. 6 years అయిందా? ఓకే. 2020 లో పెట్టారు. ఇవి కాయిల్స్ ఇక్కడ కంజులు అంటారు తెలుగులో. కంజు పిట్టలు సార్. ఓకే. 200 గ్రాముల వరకు ఉంటాయి. పెంపకం నెల. ఇది సోనాలి సార్. సోనాలి రకానికి సంబంధించిన ఒరిజినల్ టైప్ ఇక కోళ్ళు ఇవి. ఒరిజినల్ కోళ్ళ మామూలుగా పట్టుకోలేము ఈ టైంలో. లోకల్ ఇది మనకు లోకల్ బ్రీడ్. ఇలా పుంజులు పెట్టలు 2 కలిసి ఉంటాయి. పుంజులు పెట్టలు 2 ఉంటాయి. పుంజులు పెట్టలు. ఇక్కడ ఏమున్నాయన్నా? ఇక్కడ టర్కీ అనేది కొన్ని బాతులు బయటకు వెళ్ళినాయి. హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సరికొత్త వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చేసాను. ఈ రోజు నేను నాదర్గుల్లోని బీవీ ఎగ్ ఫామ్ కి అయితే వచ్చేసాను. ఇక్కడ ఫ్రెష్ కంట్రీ చికెన్ అండ్ ఎగ్స్ అయితే అమ్ముతారంట. అండ్ పెద్ద ఫామ్ ఇది 10 acres లో ఉంది. సో లోపల ఏమేమి అమ్ముతున్నారు, వాటికి సంబంధించిన ప్రైస్ ఎంతో కనుక్కుందాం పదండి. సో ఇది వచ్చేసి మనకు నాదర్గుల్లోనే ఉంది. వీడికి ఎవరైనా రావాలనుకుంటే మ్యాప్ లో బీవీ ఎగ్ ఫామ్ అని కొడితే మనకు డైరెక్ట్ లొకేషన్ కూడా చూపిస్తుంది అనమాట. సో ఈ రోడ్ నుంచి మనం లోపలికి నడుచుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ ఎంట్రీలోనే 2 బోర్డులు అయితే పెట్టారు, బీవీ ఎగ్ ఫార్మ్స్ అనేసి. ఒకటి ఇంగ్లీష్ లో ఒకటి తెలుగులో పెట్టారు. ఒకసారి చూసుకో అనమాట. ఇక్కడ హోల్సేల్ అండ్ రిటైల్ లో కూడా ఉంటుంది. ఇప్పుడు మనం లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళాలంటే కొంచెం నడుచుకుంటూ అయితే వెళ్ళాలి. వెహికల్ తెచ్చే వాళ్ళు వెహికల్ లో కూడా రావచ్చు అనమాట. సో చూద్దామనేసి నేను ఇక్కడ దిగాను అనమాట. చాలా మంచి ప్లేస్ ఇది అనేసి అనుకుంటున్నాను నేను. ఎందుకంటే చాలా మందికి ఫ్రెష్ మీట్ అండ్ నాటుకోళ్ళు ఎక్కడ ఫ్రెష్ గా అండ్ ప్యూర్ నాటు ఎక్కడ దొరుకుతుంది అని చెప్పి చాలా మంది అయితే వెతుకుతా ఉంటారు. వాళ్ళకైతే హైదరాబాద్ సరౌండింగ్ లో అయితే నాదర్గుల్ ప్లస్ పాయింట్ అని చెప్తాను నేను. ఎందుకంటే ఇక్కడైతే మన కళ్ళ ముందే లైవ్ లో చికెన్ అండ్ నాటుకోళ్ళు అండ్ టర్కీ కోళ్ళు, కడక్నాథ్ కోళ్ళు అండ్ బ్రౌన్ ఎగ్స్, వైట్ ఎగ్స్, బాతులు అండ్ ర్యాబిట్, కుందేళ్లు కూడా సేల్ చేస్తారంట. సో ఒకసారి అయితే మనం చూద్దాం. ఇప్పుడు మనం లోపలికి వెళ్తా ఉన్నాం. లోపలికి వెళ్తా ఉంటే ఎంత బాగుంది చూడండి. ఇది దారికి యువతల అవతల పెద్ద పెద్ద చెట్లు అనమాట. చాలా మంచిగా ప్రశాంతంగా అనిపిస్తుంది లోపలికి వెళ్తా ఉంటే. మనం ఏదో పిక్నిక్ వస్తున్నట్టు అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే ఇలాంటి ఒక మంచి ప్రదేశంలో రావాలని చాలా మందికి అయితే ఉంటుంది. మనం ఎక్కడికో షాప్ దగ్గరికి వెళ్ళేసి కూర్చొని వెయిట్ చేయడం కన్నా ఇలాంటి ఫామ్కి వస్తే ఏంటంటే కొంచెం టైం పెట్టినా కానీ ఇక్కడ ఏదైనా మంచిగా చిల్ అవ్వచ్చు. చాలా మంచిగా అయితే ఉందన్నమాట. మొత్తం కొబ్బరి చెట్లు చూడండి ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో. ఆ చెట్ల మీద కొబ్బరి బొండాలు కూడా అవుతా ఉన్నాయి. సో లోపలికి వెళ్దాం. ఏమేమి ఉన్నాయి ఏంటి అనేసి మొత్తం ఈ వీడియోలో అయితే ఫుల్ డీటెయిల్స్ మనం తెలుసుకోబోతాం. సో దాదాపు మనం వచ్చేసాం, దగ్గరలోనే ఉన్నాం అన్నమాట. సో వచ్చేస్తా ఉంటేనే రైట్ సైడ్ లో కొబ్బరి చెట్లు ఉన్నాయి కదా, దాని పక్కన చిన్న చెరువులా ఒకటి అరేంజ్ చేశారు. సో ఈ చెరువులో చూడండి మొత్తం బాతులు ఉన్నాయి అన్నమాట. వావ్. సో మన ముందు కనబడతా ఉన్నాయి, చూస్తే కూడా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. సో ఇక్కడ మొత్తం బాతులు ఉన్నాయి. బాతులకు సంబంధించి చెరువు కూడా వీళ్ళే అరేంజ్ చేసినట్టు ఉన్నారు. చిన్నగా చెరువు అరేంజ్ చేసి దాంట్లో మొత్తం బాతులు వదిలేశారు. సో చూడండి. అండ్ చూడడానికి కూడా 2 రకాల బాతులు అయితే కనబడతా ఉన్నాయి, వైట్ అండ్ ఇంకొకటి కనబడుతుంది. సో ఈ బాతులకు సంబంధించి ప్రైస్ ఎలా ఉంటాయో అది కూడా చూద్దాం మనం. అయితే ఇది మొత్తం ఇక్కడ చూస్తే మనకు మొత్తం బాతులు కనబడ్డాయి. బాతులకు సంబంధించి ప్రైస్ కూడా తెలుసుకుందాం. అండ్ ఆ చెరువు పక్కనే మంచిగా అరటి చెట్టు అయితే ఉంది. అరటి చెట్టుకి అరటి గెల కూడా కాచింది చూడండి ఒక్కసారి. సో ఫ్రెష్ వాటర్ లో మంచిగా అరటి గెల కూడా కాసింది అరటి చెట్లకు. సో దాదాపు చాలా ఓల్డ్ అనుకుంటాను నేను. చూస్తే కూడా చాలా పెద్దగా ఉంది ఈ ఫామ్ కూడా. ఈ ఫామ్ లో చాలా పెద్దగా ఉంది. అండ్ వ్యవసాయం చేసే వాళ్ళు కూడా వ్యవసాయం చేస్తా ఉన్నారు చుట్టుపక్కల మొత్తం. అండ్ పంట పొలాలు పండించుకునే ప్లేస్ కూడా ఇది. అండ్ మనమైతే ఇప్పుడు లోపలికి వచ్చేసాం. లోపలికి రాగానే రైట్ సైడ్ లో మనకు బాతులు కనబడ్డాయి. లెఫ్ట్ సైడ్ లో కౌంటర్ కి సంబంధించిన ఇక్కడ ఉండే వాళ్ళ కౌంటర్ అయితే ఉందన్నమాట. అండ్ ఇక్కడ పెద్ద చాట్ బోర్డ్ కూడా ఒకటి పెట్టారు. ఈ బండి అయితే వీళ్ళు ఇక్కడ ఉండే ఇప్పుడు కోళ్ళు కానివ్వండి ఎగ్స్ తేయడానికి యూజ్ చేసుకునేవన్నమాట. సో ఇక్కడ మాత్రం చాట్ బోర్డ్ అయితే పెట్టారు. అసలు ఏమేమి అవైలబుల్ ఉంటాయి, వాటికి సంబంధించిన ప్రైసెస్ ఏంటి అని చెప్పేసి కూడా ఇక్కడ డిస్ప్లే మనం చూసుకోవచ్చు. నాటుకోడి వచ్చేసి లైవ్ పర్ కేజీ వచ్చేసి మనకు 320 పడుతుంది. అండ్ టర్కీ కోళ్ళు వచ్చేసి కేజీ మనకు 600, కడక్నాథ్ వచ్చేసి 600, డక్ వచ్చేసి 500 అండ్ ర్యాబిట్ 800కి కేజీ. అండ్ కంట్రీ డక్ పీస్ వచ్చేసి మనకు లైవ్ పీస్ 500 అంట. అండ్ ఇది వచ్చేసి కంజు పిట్టకు సంబంధించిన అనమాట. అవి కూడా 60 రూపీస్ ఈచ్ వన్. అండ్ చిన్న చిన్న నాటుకోడికి సంబంధించిన పిల్లలు ఉంటాయి కదా, అవి కూడా మనకు 50 రూపీస్ ఈచ్ పడుతుంది. పర్ లెగ్ కేజీ వచ్చేసి మనకు నాటుకోడి మీట్ కి సంబంధించి 450కి కేజీ ఉంది.
సో ఎగ్స్ కి సంబంధించినవి కూడా పెట్టారనమాట. అండ్ మనం ఒకసారి లోపలికి వెళ్దాం, ఎవరితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం, ఏమేమి ఉన్నాయి అసలు ఏంటి అనేది మొత్తం కనుక్కుందాం మనం అయితే ఇప్పుడు. అండ్ అటు సైడ్ కూడా చాలా పెద్ద పెద్ద షెడ్లు అయితే పెట్టారు, అటు కూడా మొత్తం వీటికి సంబంధించిన ఉండొచ్చు. అండ్ చిన్న చిన్న కోడి పెట్టెలు అయితే ఇక్కడ మంచిగా ఆడుకుంటా ఉన్నాయి. ఒకసారి లోపలికి వెళ్దాం, లోపలికి వెళ్ళి మనం ఒకసారి అయితే చూసే ప్రయత్నం చేద్దాం. అండ్ వాళ్ళని కూడా అడుగుదాం ఏమేమి ఉంటాయి ఏంటి అనేసి, మొత్తం ప్రైసెస్ కూడా కనుక్కునే ప్రయత్నం చేద్దాం ఇప్పుడైతే. సో అంటే నాకు తెలిసి ఇప్పుడు సపరేట్ గా షెడ్లు అయితే ఉన్నాయి కాబట్టి వీటన్నిటికి సంబంధించి వేరే వేరే రకాలకు సంబంధించి షెడ్లు ఏమో, అంటే ఈ నాటుకోళ్లలో కూడా కొన్ని డిఫరెంట్ క్వాలిటీ అండ్ డిఫరెంట్ నేమ్స్ తోటి పీల్చే కోళ్ళు ఉంటాయి కదా, సో రకాలు, ఆ రకాలకు సంబంధించి కూడా పెట్టొచ్చు. అవి కూడా ఒకసారి కనుక్కుందాం, ఇవి ఎట్లుంటాయి అండ్ వీటి పేరేంటి మొత్తం కనుక్కుందాం మనం. సో కోళ్ళకు సంబంధించి దానా అండ్ వాటర్ కూడా ఇక్కడ సప్లై చేశారు చూడండి. ఆ బాక్స్ చూసుకుంటే దాంట్లో దానా అండ్ వాటర్ కూడా ఉన్నాయి. ఒక్కొక్క దాంట్లో కొన్ని దానా పెట్టారు అండ్ కొన్నిట్లో వాటర్ కూడా పెట్టేశారు. సో అవే ఇక్కడ ఆ దానా తినుకుంటూ వాటర్ తాక్కుంటూ ఇక్కడిక్కడ లోపలనే తిరుగుతూ ఉంటాయి. అండ్ మనకు కావాలనుకుంటే మనం లైవ్ లో తీసుకోవాలి, మనకు నచ్చినవి కూడా చూసి తీసుకోవచ్చు అనమాట. సో ఇదే కాకుండా ఇంకో షెడ్ ఉంది, దాంట్లో కూడా ఏమున్నాయో కూడా ఒకసారి చూసొద్దాం పదండి ఇప్పుడు మనం. సో ఇక్కడ వచ్చేసి ఇది ఒక రకానికి సంబంధించిన పుంజులే కనబడుతున్నాయి, మొత్తం నాటుకోడి పుంజులు ఇవి. సో చూడండి పుంజులు కూడా చాలా పెద్దగా ఉన్నాయి, దాదాపు 2 నుంచి 3 కేజీల వరకు కూడా ఉంటాయి ఇవి. సో ఇంకా కొంచెం అక్కడికి వెళ్దాం, అక్కడ ఏమున్నాయో కూడా చూద్దాం, ఇట్రండి మీరు. సో ఇదైతే మనం బయటికి వెళ్ళే దారి, లోపలికి వచ్చాం కదా, ఇక్కడైతే ఒక రకమైన కోళ్లు కనబడుతున్నాయి. సో ఒక్కొక్క ప్లేస్ లో ఒక్కొక్క కోళ్లకు సంబంధించి మొత్తం షెడ్లు ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి మనకు మొత్తం కంజుపిట్టలు అనమాట, కంజుపిట్టలు అయితే ఇక్కడ ఉన్నాయి. అండ్ ఇక్కడ ఇంకో షెడ్ ఉంది, ఇందులో ఇంకో రకాల కోళ్లు ఉన్నాయి. అండ్ అక్కడ ఒక షెడ్ అండ్ అక్కడ ఒక షెడ్, బ్యాక్ సైడ్ లో కూడా ఇంకో షెడ్ ఉంది. అండ్ ఇవైతే మనకు కోళ్లు తీయడానికి యూజ్ చేస్తారు కదా ఆ వెహికల్ ఇది. అండ్ కోళ్లను ఎక్కడెక్కడ పెట్టుకొస్తారంటే ఒక పెట్టెలు ఉన్నాయి కదా, ఆ పెట్టెలు అయితే పెట్టుకొని వస్తూ ఉంటారు. సో ఈ పెట్టెల్లో కోళ్లను తెస్తారు. సో మనమైతే ఇప్పుడు ఎవరినైనా అడుగుదాం, అడిగి దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్ అయితే తెలుసుకుందాం మనం. ఇప్పుడు ఎవరినైనా పిలుద్దాం, ఈ స్టోర్ కి సంబంధించిన వ్యక్తులను పిలిచి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వాళ్ళ నోటితో వాళ్ళు ఏం చెప్తారు, ఏమేమి ఉన్నాయో అవన్నీ కనుక్కుందాం. ఇప్పుడైతే ఒకసారి అయితే వాళ్ళతో కలుద్దాం, వెళ్దాం పదండి. మనతో అయితే ఇప్పుడు అన్న ఉన్నాడు. నమస్తే అన్న. నమస్తే అన్న. అన్న పేరన్నా? పేరు రమేష్ అన్న. రమేష్, ఎలా ఉన్నారన్న? బాగున్నాం. మన ఫామ్ లో ఏమేమి అవైలబుల్ లో ఉన్నాయి ప్రజెంట్? ప్రస్తుతం ఈ కోళ్ళు ఉన్నాయి మన దగ్గర. 3 రకాల కోళ్ళు ఉంటాయి. 3 రకాలు, కావేరి అని, సోనాలి అని, లోకల్ అని, తమిళనాడు, ఇట్లా 4 రకాల కోళ్ళు ఉంటాయి సార్. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక రకం ఇస్తుంది. ఇది ఏం రకం? ఇది కావేరి అస్సిల్ అంటారు. కావేరి బ్రీడ్ కావేరి బ్రీడ్ కి సంబంధించినది. ఎట్లుంటది అన్న దీని ప్రైస్? ప్రైజ్ మేము కస్టమర్ వచ్చేసి 320 లాగా ఇచ్చేస్తాం. మన ప్రైస్ తక్కువే, ఎక్కువ ఏమి ఉండదు, తక్కువ రేట్ కి మేము ఇచ్చేస్తాం. ఇవి చాలా మంది వస్తారు అవైలబుల్. మనకు సండే అయితే ఫుల్, నాలుగు టైం కూడా 50 మెంబర్స్ 50 దాకా డైలీ వస్తారు. అందులో మనకు పూల రకాలు ఉంటాయి, ఎగ్స్ కూడా ఉంటాయి. మీరు ఇందులో పుంజు కోళ్ళు అన్ని పుంజులేనా? బోనల్ టైం కాబట్టి మొత్తం పుంజులు వేయించినాం. బోనల్ టైం కదా, అవునవును, కోసం మొత్తం ఇవన్నీ పుంజులే. సో ఎవరెవరు తీసుకుపోతా ఉంటారు ఇక్కడ నుంచి? మనకి షాప్ వాళ్ళు వస్తారు, కస్టమర్ కి వస్తారు, వేరే లాంగ్ నుంచి వచ్చి తీసుకెళ్తారు. మళ్ళా గురికాడ కట్ చేస్తారు కదా, వస్తారు. చాలా మొక్కలు ఉంటాయి కదా కొందరు, వాళ్ళు కూడా వచ్చి ఇక్కడికి తీసుకుపోతారు. హోల్సేల్ రీటైల్ 2 ఉంటాయి ఇక్కడ నుంచి. హోల్సేల్ మనకు ఇంకా అక్కడ వేరే రకాలు కూడా ఇంకా బయట ఇంకా వేరే రకం ఉందా? బయట వరకు. సో దాదాపు ఈ కోళ్ళు ఎన్ని కేజీస్ వరకు ఉంటాయినా? 2 వరకు ఉంటాయి సార్. ఇవైతే 2 ఉన్నాయి, పెద్ద కూడా ఉన్నాయి, ఇంకా బయట పెద్ద కూడా ఉంటాయా? ఇంకా వేరే షెడ్లు ఉన్నాయి. ఇది ఒక రకం, ఇది ఒక షెడ్ సార్. ఇది కావేరీ రకానికి సంబంధించినవి. కావేరీ రకం సార్. కొన్ని ఇంకా వేరే షెడ్లు ఉన్నాయి అవతల, చూపిస్తారా? ఓకే అన్న, పదండి ఒకసారి పోదాం. సో ఇవి చూసుకుంటే మొత్తం కావేరికి సంబంధించిన రకాలు అనమాట. దాదాపు 2 కేజీల వరకు ఉంటాయి ఈ కోళ్ళని. ఇప్పుడు బోనాల సందర్భంగా ఏంటంటే మొత్తం పుంజుల్నే తెచ్చి పెట్టిరన్న వాళ్ళు. సో మొత్తం పుంజులే ఉన్నాయన్నమాట. చాలా మంది బోనాలకు, అమ్మవార్లకు పుంజులకే ఎక్కువగా బలిస్తా ఉంటారు కాబట్టి మొత్తం పుంజులే, ఇవన్నీ పుంజులే అనమాట. దాదాపు 2 కిలోల వరకు ఉంటాయి. సో ఎప్పుడు పెట్టిరన్న ఇది? ఇది 6 years అయింది. 6 years అయిందా? ఓకే. 2020 లో పెట్టారు. ఎట్లు నేను సేల్స్ బాగానే నడుస్తా ఉన్నాయి సార్ సేల్స్. ఇవి కాయిల్స్ ఇక్కడ కంజులు అంటారు తెలుగులో. కంజు పిట్టలు సార్. ఓకే. 200 గ్రాముల వరకు ఉంటాయి. పెంపకు నెల. ఓకే. ఎట్లుంటది దీని ప్రైస్? ఎట్లుంటది అన్న కంజు పిట్టలు? అవి
మేము 60 రూపీస్ ఒకటి ఇస్తాం ఇక్కడికి. 60. బయట ఇచ్చే వాళ్ళు అలాగ ఉంటారు, మేము తక్కువ ఇస్తాం. మాకు Okay. రెగ్యులర్ కస్టమర్ ఉంటారు అంతా. సండే ఒక 200 దాకా సేల్ అయిపోతాయి. సండే రోజు ఇవి మంచి గిరాకు ఉంటుంది. సండే ఫుల్ గిరాకీ. ఏడికెళ్ళి వస్తాయి కంచి పిట్టలు? మేము బయట ఫామ్ అక్కడ పెంచి ఇక్కడ చేస్తాం. ఓకే ఓకే. డిస్టర్బ్ లేకుండా అక్కడ మొత్తం స్టోర్ చేస్తాం. అక్కడ పొదిగినవి తెచ్చి ఇక్కడ వచ్చి పెంచుతారు మొత్తం. అది వాటర్ అనమాట, వాటర్ తాగేవి. దానా నీళ్లు కూడా ఏం పెడతారండి దానాకి సంబంధించి? మనకు కంపెనీ నుంచి ఒక దాన వస్తుంది, సంపూర్ణ గానీ ఇంకా వేరే ఒక 3-4. ఓకే. అలాంటి ఆ దానాలు వస్తా ఉంటాయి. ఈవెన్ ఈ స్టోర్ ఇది ఇక్కడ ఏముందన్న మొత్తం? అది ఇంకో వేరే ఐటమ్, వేరే రకమైన కోడ్. ఓకే. ఇది తమిళనాడు అంటాం సార్ దీనికి. తమిళనాడు. తమిళనాడు. ఓకే. ఇవన్నీ తమిళనాడు పుంజు సార్. ఇది తమిళనాడు పుంజు సార్. ఇది తమిళనాడు పుంజు. ఇవి ఎట్లుంటాయన్న? ఇవి కూడా కొంచెం ఇది బ్రీడ్ మళ్ళీ వేరు, మళ్ళీ టేస్ట్ కోసం కూడా ఇది వేరు ఉంటది. చాలా మంది ఇవి అడుగుతారు తమిళనాడే. ఓకే. మనకు తమిళనాడు నుంచి వస్తాయి వెహికల్. తమిళనాడు నుంచి వీక్లీ 5 వెహికల్ వస్తాయి వీక్లీ. ఎట్లుంటది అన్న కేజీ? ఎట్లుంటది? సేమ్ మేము డైరెక్ట్ అంతా ఇచ్చేస్తాం సార్. 320 దాకా పర్ కేజీ. పర్ కేజీ 320 వరకు. సో ఇది మొత్తం తమిళనాడుకి సంబంధించిన కోడి సార్. ఇవన్నీ తమిళనాడు. ఓకే. దానా పానీ ఇట్లా వేసేస్తూ ఉంటాయి సార్ లోపల, ఎప్పుడప్పుడు పెట్టేస్తాం. సో అక్కడ కట్ చేసే వాళ్ళు సపరేట్ ఉంటారు, వీటికి దానా పెట్టే వాళ్ళు, వాటర్ పెట్టే వాళ్ళు సపరేట్ ఉంటారు, మళ్ళా బాక్స్ దింపేటోళ్ళు వేరు ఉంటారు. ఓకే. అయితే ఈ రోజు మొత్తం డిఫరెంట్ దగ్గర నుంచి వస్తా ఉంటాయి, మాల్ మొత్తం వచ్చేస్తుంది ఈ రోజు. సో రేపు ఎల్లుండి బీభత్సమైన గిరాకు ఉంటది. మళ్ళీ ఓకే. సాటర్డే సండే రోజు ఫుల్ గిరాకు ఉంటది. ఇంకేమున్నాయన్నా అటు సైడ్? ఇంకా బయట ఉన్నాయి సార్. ఓకే, అవి కూడా చూద్దాం పదండి అన్న ఒకసారి. ఇది సోనాలి సార్. ఇది సోనాలి రకానికి సంబంధించిన ఒరిజినల్ టైప్ ఇక కోళ్ళు. ఇవి ఒరిజినల్ కోళ్ళ? మామూలుగా పట్టుకోలేము ఈ టైంలో. టేస్ట్ ఒరిజినల్ టైప్ ఇక కోళ్ళు. ఓకే. సో దొరకవి ఇవి బయటికి పోతే ఒరిజినల్ టైప్ సార్. ఇది ఇక ఇవి తినే వాళ్ళు ఇవి తింటారు, అవి తినే వాళ్ళు తింటారు. ఎవరికి ఇష్టం వచ్చింది వాళ్ళకి ఇచ్చేస్తాం సపరేట్ గా. ఓకే. కొందరు ఇవి అడుగుతారు, కొందరు అవి అడుగుతారు, అట్లనే అన్ని. వీటి ప్రైస్ ఎట్లుంటది అన్న? మేము అంతా డైరెక్ట్ లా 320 లాగా ఇచ్చేస్తాం. అందరూ కస్టమర్ కొంటారు, ఓల్డ్ కస్టమర్ కు డైలీ వస్తుంటారు. షాప్ కూడా సప్లై ఉంటాయి మాకు. షాప్లకు హోల్సేల్ లో మొత్తం పంపిస్తా ఉంటారు మీరు? చికెన్ కటింగ్ కానీ పెద్ద పెద్ద మొత్తం మా దగ్గర నుంచి వెళ్ళలేదు. ఓకే ఓకే. దీనికి కేజీ చూసుకుంటే ఎంత ఉంటది అన్న ప్రైస్? దీనికి 1.2 యావరేజ్ 4 ఉంటది అన్న. 1.4 యావరేజ్ వెయిట్. ఓకే, వెయిట్ అంత ఉంటది. ప్రైస్ ఎంత ఉంటది? ప్రైస్ కూడా మేము లైవ్ లో 320 లాగా ఇచ్చేస్తాం. లైవ్ ఏ కోల్డ్ అయినా లైవ్ లో మనకి 320 రూపీస్ కి పడుతుంది. ఓకే. సో చాలా దాదాపు ఎన్ని కోళ్ళు ఉన్నాయన్న దీంట్లో ఇప్పుడు చూసుకుంటే? దీంట్లో ఉంటే ఒక 2000 కోళ్ళ ఉంటాయి. 2000 కోళ్ళు ఉంటాయి. ఓకే. సో మనకు మొత్తం 3 రకాల కోళ్ళు ఇక్కడ అవైలబుల్ గా ఉంది. ఈ కోళ్లే కాకుండా ఇంకేముంటాయన్న మన దగ్గర? ఇంకో వేరే బ్రీడ్ అక్కడ ఉంటుంది సార్. ఇంకో బ్రీడ్ ఉంటుందా? ఓకే, అవి కూడా ఒకసారి చూద్దాం పదండి. సో ఇవి సోనాలికి సంబంధించిన అనమాట. చాలా రకాల కోళ్ళు అయితే ఉన్నాయి. చాలా మంది ఎక్కువగా ప్యూర్ నాటు కావాలంటే ఇది తీసుకుపోతా ఉంటారంట. ఇది కూడా ఉందన్నమాట. ఇంకో రకం ఉంది, అది కూడా ఒకసారి చూద్దాం పదండి. అని ఇప్పుడు కోళ్ళు క్వాంటిటీ ఎక్కువ వస్తా ఉంది కదా, కొన్ని చనిపోతున్నాయి, వాటిని ఏం చేస్తారు మరి? మన వేస్టేజ్ వెహికల్ వస్తుంది, వేస్టేజ్ మనకి ఇచ్చేస్తాం. వాళ్ళు అక్కడ పడేసుకుంటారు. ఓకే ఓకే. సో ఎక్కువ క్వాంటిటీలో వస్తున్నాయి కదా, కొన్ని చూసినా నేను చనిపోయి పడి ఉన్నాయి. కొన్ని అంటే అక్కడ నుంచి లేట్ అయిపోతుంది కదా, బాగా టైట్ అయ్యి. అవును. ఇవి వేరే సరే లోకల్ అని లోకల్ పెడేది. ఇవి లోకల్ కోళ్ళ? లోకల్. ఇది మనకు లోకల్ బ్రీడ్. ఇలా పుంజులు పెట్టలు రెండు కలిసి ఉంటాయి. పుంజులు పెట్టలు రెండు ఉంటాయి. పుంజులు పెట్టలు. ఇది లోకల్ బ్రీడ్ అంటారు సార్. లోకల్ బ్రీడ్. మనం ఇక్కడ మామూలుగా ఇక్కడ సాగా పెంచుకునేవి బయట. ఇక్కడ ఇలా 2 మిక్సింగ్ ఉంటాయి, పుంజులు పెట్టలు. కొందరు పుంజుగా ఉంటారు, కొందరు పెట్టలుగా ఉంటారు. వేరే అట్లా. ఓకే. పుంజులు పెట్టెలు చూసుకుంటే పుంజులకి ఎట్లా ఉంటది, పెట్టెలకి ఎట్లా ఉంటది ప్రైస్? మనకు ప్రైస్ దేనికైనా ఎంత ఉంటది? దేనికైనా సేమ్ ప్రైస్ ఉంటది. బ్రీడ్ వేరే పెట్టుకుంటాం మేము. ఓకే. ఏ బ్రీడ్ కావాలంటే ఆ బ్రీడ్ ఇచ్చేస్తారు, కానీ సేమ్ ప్రైస్. ఏ బ్రీడ్ తీసుకున్నా 320 నుంచి స్టార్ట్ అవుతుంది మన దగ్గర. పుంజులు పెట్టలు 2 మిక్సింగ్ ఉంటాయి. ఈ లోకల్ బ్రీడ్. ఇది లోకల్ బ్రీడ్. సో ఇవి కూడా చాలా మంచిగా ఉన్నాయి చూడండి ఒక్కసారి. సో లోకల్ బ్రీడ్ కి సంబంధించి కూడా మనం ఏ కోడ్ తీసుకున్నా గానీ సేమ్ ప్రైస్ ఉంటుందంట ఇక్కడ. సో దాదాపు ఎన్ని కేజీస్ వరకు ఉంటది అన్న దీంట్లో ఉన్న? 2 కేజీలు. 1.5 నుంచి 2 వరకు ఉంటుంది. 1.5 నుంచి
2 వరకు కంపల్సరీ. ఓకే, ఇక్కడ ఏమున్నాయన్న? ఇక్కడ టర్కీ కొన్ని బాతులు బయటకు వెళ్ళినాయి. టర్కీ అనేది ఇక్కడ ఒకటి. ఓకే ఓకే, టర్కీ కూడా ఉంటుంది, బాతులు కూడా ఉంటాయి, ఇంకా కుందేళ్ళు కూడా ఉంటాయి అన్న మన దగ్గర. ఇక్కడ సార్ బయట ఇట్లా టర్కీ, ఇది ఆస్ట్రేలియా బాడేది. టర్కీ ఆస్ట్రేలియా బార్డ్ బ్రీడ్ ఇది. ఆస్ట్రేలియా బ్రీడ్ ఎన్ని కేజీస్ వరకు ఉన్నాయి? చాలా పెద్ద 7 వరకు ఉంటుంది. అది 7 కేజీస్ వరకు ఉంటుంది. ఓహో, ఓకే. టర్కీ ఇది. టర్కీ కోళ్ళు ఎట్లుంటాయి అన్న? ప్రైస్ ఎట్లుంటది దీన్ని? ప్రైస్ వచ్చేసి అది 600 కేజీ, 600 కేజీ. ఓకే, మటుకు దొరకవు ఎక్కువ, మేమే తెప్పించుకున్నాం బయట నుంచి. ఓకే, బయటకి వచ్చి చాలా పెద్దగా కూడా ఉన్నాయి అవి. 7 కేజీ ఉంటాయి. కుందేలు అయిపోయింది స్టాక్? అయిపోయింది, ఈవినింగ్ వస్తాయి సార్. ఈవినింగ్ వస్తాయా? ఓకే, కూడా ఉంటాయి. అంతా అయిపోయింది, సడన్ గా అయిపోయింది. కుందేలు ఎట్లుంటాయన్న? కుందేలు తీసుకోవద్దు వాళ్ళకు? కుందేలు కూడా 800 కేజీ అండి. 800 కేజీ దొరకట్లే అవి కూడా, షార్టేజ్. సో ఇక్కడ బాతులు కూడా అవైలబుల్? బాతులు కూడా అక్కడ చూపిస్తారు. ఒకసారి చూపియండి. బాతులు కూడా చెరువు ఉంటుంది, చెరువులో రెగ్యులర్ అవి. ఇంకా చెరువులో వదిలేస్తారు, అక్కడ నుంచి మళ్ళీ వచ్చి ఈవినింగ్ అయితే లోపలికి వచ్చేస్తారు. ఇక్కడికి వచ్చేస్తే లోపలికి. మనకు వీళ్ళు వ్యవసాయం చేసుకుంటారు, వాళ్ళు చేసుకుంటారు సార్ ఇక్కడ. సో దాదాపు ఎన్ని ఎకరాల్లో ఉందన్న మన ఫామ్ మొత్తం? ఇది మొత్తం 10 ఎకరాలు. 10 ఎకరాల్లో మొత్తం రౌండ్ అప్ 10 వస్తుంది. ఓకే, రౌండ్ అప్ లోనే మొత్తం మెయింటెనెన్స్ మొత్తం. ఇంకా ఎక్స్ కి సంబంధించి కూడా విన్నా అన్న? ఎక్స్ రూమ్ ఉన్నాయి. ఇవి వెహికల్స్, ఇవి మన సప్లై కానీ పోలీసుకోవడం. అయితే ఇప్పుడు కాల్చిన కోడి చూసినాం కదన్నా, అవి ఎట్లా కాలుస్తారు? స్టవ్ మీద కాలుస్తారా, కట్టెల మీద కాలుస్తారా? గ్యాస్ ఉంటుంది సార్, గ్యాస్ తో కాలుస్తారు. కట్టెల పొయ్యితో వాటర్ వేడి పెట్టి గ్యాస్ తోనే కాల్ చేస్తారు అన్నమాట. ఓకే ఓకే, సో కాల్చిన చికెన్ అయితే ఇక్కడ స్పెషల్ అని విన్నా నేను. కాల్చే ఇస్తారు, ఏవైనా కాల్చి మంచి ముక్కలు కొట్టి ఇచ్చేస్తారు. అది ఇది. ఓకే, మన అక్కడ బాతులు కూడా ఇటు నుంచి వెళ్ళిపోతాయి, అక్కడ బాతులు వచ్చేస్తాయండి. ఓకే, సో ఇప్పుడు బాతులకు సంబంధించి చూద్దాం మనం ఒకసారి. సో ఈ చెరువు మీరే అరేంజ్ చేసిన? అయితే మొత్తం చెరువు అరేంజ్ చేసింది, మీరే అరేంజ్ చేసింది. దీంట్లో మొత్తం బాతులు హ్యాపీగా తిరుగుతా ఉన్నాయి. ఎన్ని రకాల బాతులు ఉన్నాయి? ఇందులో 2 రకాలు ఉంటాయి. 2 రకాలు. ఏ రకం ఉన్నది బాతులు? ఒకటి దేశీవి, ఒకటేమో వైట్ ఉంటాయి. 2 ఉంటాయి. దేశీవి, వైట్వి. ఓకే, ఇవి ఎట్లుంటాయో బాతులు? ఇవి 500 కేజీ. 500 కిలో. ఇవి అయితే 500 పీసు, వైట్ అయితే 500 కేజీ. వైట్ నే కదా సార్. అవి అయితే అవి కేజీ హిసాబ్ లెక్క అమ్ముతారు, ఇవి మాత్రం పీస్ ఒకటి. స్టాక్ మొత్తం అయిపోయింది, ఫుల్ ఉండేది. స్టాక్ మొత్తం అయిపోయింది. ఓకే, ఎల్లుండి వస్తుంది మళ్ళీ. ఎల్లుండి మళ్ళా 2000 అవి, 2000 ఇవి ఎల్లుండి వస్తాయి మళ్ళీ. స్టాక్ లేదు, ఇప్పుడు అయిపోయింది. సో ఈ చెరువు మీరే తీపిచ్చారు మొత్తం బాతుల కోసం సెపరేట్? బాతుల కోసం సెపరేట్ చెరువు. సో బాతులు కూడా 2 రకాల బాతులు. కేజీ వచ్చేసి వైట్ అయితే కేజీ మనకు 500, ఇవైతే పీస్ లెక్క ఒకటి 500 పడుతుంది. 500 బానే ఉన్నాయి ఇక్కడ కూడా. సో ఇప్పుడు ఎక్స్ చూపించండి అన్న, ఎక్స్ ఎట్లా ఉంటాయి? ఏ రకాల ఎక్స్ కూడా బండి వెహికల్ పోతుంది, ఎక్స్ కోసం కూడా కొన్ని ఉన్నాయి, కొన్ని చూపిస్తాయి. చూపించండి. ఇది ఇంకొక ఎక్స్ కోసం పోతుంది, ఎక్స్ కోసం పోతున్నాయి ఈ వెహికల్స్. ఓకే, ఇవి ఎక్స్ట్రైల్ సార్. ఇవి ఎక్స్ట్రైల్, ముందు ఎక్స్ వస్తాయి. సో ఈ రోజు ఎక్కువ స్టాక్ వస్తుందేమో, మొత్తం నిండిపోతుంది. ఇప్పుడు అయితే కొన్ని ఉన్నాయి సార్, కొన్ని ఇప్పుడు చూపిస్తారు. సో ఎక్స్ ఇందులో పెడతారు. ఎక్స్ ఇందులో ఎన్ని రకాల ఎక్స్ ఉన్నాయి సార్ మన దగ్గర? మొత్తం 3 రకాలు సార్. 3 రకాల. ఇవి బ్రౌన్ ఎక్స్, మన ఫామ్ లో పెంచే కోళ్ళు సార్, గుడ్లు. బ్రౌన్ ఎక్స్ అంటారు. ఓకే, ఇవి బ్రౌన్ సార్. ఇట్లా 7 రకాలు ఉంటాయి దీని కోళ్ళు. ఇవి ఫార్మాట్ అంటారు, ఫార్మాట్ ఎక్స్ అని. బ్రౌన్ ఎక్స్ ఎట్లుంటది అన్న ట్రే? ఎట్లా ఇది ట్రే వచ్చేసి మేము 300 అమ్ముతాం సార్. ఓకే, 300. గుడ్డు వచ్చేసి 10 రూపీస్. సో వైట్ ఎగ్స్ చూసుకుంటాను, వైట్ పేపర్ రేట్ పడుతుంది. వైట్ సార్, అది పేపర్ రేట్ అందించేస్తాము. ఇది మళ్ళా పెద్ద స్టోర్ లో ప్యాక్ చేసి పంపుతాం. లుల్లు మాల్ అని పెద్ద స్టోర్, లుల్లు మాల్ స్టోర్ అని పంపిస్తాం సార్. ప్యాక్ చేసి నీట్ గా ప్యాక్ చేసి పంపుతాం. ఇక్కడ నుంచి ప్యాకింగ్ మొత్తం ప్యాకింగ్ లుల్లు మాల్ అని. సో లులు మాల్ ఒకటే కాదు, ఇంకా చాలా డిఫరెంట్ మాల్స్ కి అండ్ ఆన్లైన్ లో ఉండే వెబ్సైట్స్ కి కూడా పోతా ఉంటాయి. ఇక్కడ నుంచి కస్టమర్ వచ్చి తీసుకెళ్తారు, ఇస్తాము. ఓకే, కొన్ని వైట్ కూడా ఉంటాయి మాతన్న. వైట్ కూడా చికెన్ షాప్ కూడా సప్లై ఉంటది, కస్టమర్ కూడా వస్తారు. ఓకే, పెద్ద హోటల్ స్టోర్ కూడా ఎగ్స్ వెళ్ళిపోతాయి, పోతూనే ఉంటాయి.
ఇంకా గుడ్ల అయిపోయినాయి, మళ్ళీ వస్తాయి మళ్ళీ వస్తాయి ఈవినింగ్ evening ఫుల్ వరకు. స్టాక్, ఈవినింగ్ వరకు మొత్తం ఫుల్ స్టాక్ అయి ఉండిపోతుంది. రేపు ఎక్కువ గిరాకు ఉంటది కాబట్టి ఎక్కువ ఈ రోజు అయిపోయినప్పుడు తెప్పించుకుంటాం. చాలా మంది ఇక్కడ నుంచి కస్టమర్ వస్తారు, అడుగుతారు, వెళ్తారు. ఇంత ముందే వెళ్ళిపోయారు, అవునవును చూసిన నేను. అని మళ్ళీ వచ్చి తీసుకెళ్తారు. ఓకే ఓకే. ఇప్పుడు 2 రకం, ఇంకొక రకం ఈవినింగ్ అట్లా వస్తుంది. సో ఇందులో మొత్తం ఎగ్స్ పెట్టారనమాట. Eggs. ఎగ్స్ కూడా నార్మల్ హోల్సేల్ లో ఉంటది, రిటైల్ లో కూడా ఉంటది. సింగిల్ ప్యాక్ చేసి అమ్ముతాం సార్ ఇప్పుడు. అంటే డ్యామేజ్ కాకుండా కస్టమర్ కు ఒక వర్షం వస్తే కూడా వాటర్ తడవకుండా ఇట్లా ప్యాక్ చేసి. సో ఇప్పుడు మనం బ్రౌన్ ఎగ్స్ చూసుకుంటే చాలా చిన్నగా ఉన్నాయి, ఇక్కడ పెద్ద పెద్దగా ఉన్నాయి చూడండి. ఇది సో మనం బ్రౌన్ ఎగ్స్ చూసుకుంటే చాలా చిన్నగా కనబడతా ఉంటది. ఇక్కడ మనం చూడండి ఎంత సైజ్ లో ఉన్నాయో. సో ట్రే వచ్చేసి మనకు 300 పడుతుంది. 300 సార్. ఇప్పుడు మీరు చెప్పిన మొత్తం ఇక్కడ ఉన్నాయి సార్. ఓకే, ఇవన్నీ చూపించారు మీరు. ఒక్కటి మనకి ఇది కడక్నాథ్ కోడి కడక్నాథ్ లేవు సార్, స్టాక్ లేదు, అదొకటి. ఇంకా మనకు ర్యాబిట్ కూడా లేదు. మిగతా అవన్నీ చూపించేసారు. ఇవి సండే వరకు వచ్చేస్తాయి మొత్తం, రేపటి వరకు ఫుల్ స్టాక్ ఉంటుంది. సో ఎవరైనా కస్టమర్స్ రావాలంటే మీ అడ్రస్, మీ డీటెయిల్స్ ఒకసారి చెప్పండి అన్న. డీటెయిల్స్ అంటే మనకు డైరెక్ట్ కొట్టేస్తే బీవీ ఎక్స్పాన్ అని కొడితే వచ్చేస్తుంది సార్. డైరెక్ట్ మ్యాప్ లో వస్తుంది, మ్యాప్ లో వచ్చేస్తుంది ఈజీగా. లైవ్ లో కూడా వచ్చేస్తుంది, లైవ్ ఎట్లా ఉంది అవన్నీ వచ్చేస్తుంది సార్. ఇక్కడ చాలా మంది హోల్సేల్ అండ్ రిటైల్ కూడా ఉంటుంది. మన కాంటాక్ట్ నెంబర్ చెప్తారన్న మీది? కాంటాక్ట్ నెంబర్ 9848885645. ఈయనే మన ఓనర్ సార్. ఓకే, ఆయన కూడా బయటని బాగానే పెద్ద పెద్ద కాంట్రాక్ట్ అవన్నీ చేసుకుంటారు సార్. ఓకే 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 అన్న, థ్యాంక్ యూ సో మచ్ రమేష్ అన్న, మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. థ్యాంక్ యూ. అయితే చూసిరు కదా, దాదాపు 10 ఎకరాల్లో ఉంది ఫామ్. మనకు డైరెక్ట్ మీరు మ్యాప్ లో కొట్టుకున్నా కానీ బీవీ ఎగ్ ఫామ్ అయితే మనకు వచ్చేస్తుంది అనమాట. డైరెక్ట్ ఇక్కడికి రావచ్చు. సండే, సాటర్డే అండ్ ఫ్రైడే రోజు మాత్రం చాలా బీభత్సంగా గిరాకు ఉంటుంది. అండ్ స్టాక్ కూడా ఫుల్గా ఉంటుంది అనమాట. ఎవరైనా హోల్సేల్ అండ్ రీటైల్స్ కావాలన్నా కానీ ఇక్కడికి రావచ్చు. ఇది మాత్రం మంచి వాతావరణం అయితే ఉంది. చూసారు కదా, ఇది ఈ రోజు వీడియో. మరో వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాం. అంతవరకు చూస్తున్నాను. థ్యాంక్ యూ.